కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో త్రాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతుందన్న తలసాని కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవని పేర్కొన్నారు. ప్రజలకు నల్లల ద్వారా నీరు అందకపోయినా ట్యాంకర్ల ద్వారా మాత్రం వేల రూపాయలు వసూలు చేస్తూ దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. జూన్ 5లోగా సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అలాగే ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 1 నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తలసాని వెల్లడించారు. నీళ్లు వచ్చేటప్పుడు కొద్దిపాటి నీళ్లు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంతా మురికి వాటర్ వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈరోజు డేట్ 29, ఈరోజు లాస్ట్ డెడ్ లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి జలమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు లేదు. 3 కార్పొరేషన్లని అరిబరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ లేదు, అధికారుల పోస్టింగ్ చేసినప్పుడు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏదైనా 3 కార్పొరేషన్లు ఉన్నప్పుడు అంత సెటప్ చేయాలి, ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతారో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్య ఇట్లా పురుషా పడకపోతుంది తప్పకుండా ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది. భోజనము రేషన్ ప్రాపర్గా దొరకకపోయినా పర్వాలేదు, కానీ మంచినీళ్ళు అయితే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తుంది.